నమస్తే అండి. భగవద్గీత 18వ అధ్యాయము 66వ శ్లోకము. సర్వధర్మాన్ని పరిత్యజించి కేవలం నన్నే శరణు పొందును, అప్పుడు పాప ఫలము అయినటువంటి మృత్యువు నుండి నిన్ను నేను తప్పిస్తాను అని ఈ శ్లోకం సెలవిస్తుండగా, దీని యొక్క పరమార్థం ఏమనగా, సర్వధర్మమును పరిత్యజించడం అనగా మానవుడు కలిగి ఉన్నటువంటి తమోగుణం, రజోగుణం, సత్వగుణము ఈ మూడింటిని సైతం వదిలినప్పుడు, అనగా మృత్యువులో మానవుడు ఉన్నప్పుడు, అనగా ప్రాణం పోయి తెలివి తప్పని క్షణమునందు అట్టి శరణార్థులకు, అట్టి యథార్థవంతులకు కలిగేటువంటి చీకటి నుండి, అనగా మృత్యువు నుండి తప్పించి ముక్తిని అనుగ్రహిస్తాను అని ఈ శ్లోకం సెలవిస్తుండగా, అయ్యా పండిత పీఠాధిపతులారా, జ్ఞానులారా, యోగులారా, తమో రజో సత్వ గుణములను పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినప్పుడు, అనగా ప్రాణం పోయి తెలివి తప్పని ఇట్టి స్థితిలో ఉన్నటువంటి శరణార్థులకు దేవుడు తన ప్రాణమును, అనగా నాశనమే లేనటువంటి, గుణాతీతమైనటువంటి, మార్పు లేనటువంటి తన ప్రాణమును ఏ అవతారము ద్వారా మానవుడికి అనుగ్రహిస్తున్నాడు? దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని లోకం విషయంలో నశించినటువంటి శరణార్థుల యొక్క మనస్సుకు ఏలాగున, ఏ అవతారములో, ఎవరి ద్వారా ఇట్టి ప్రాణశక్తిని అనుగ్రహిస్తున్నాడో ఏ రోజైనా ఆలోచన చేశారా? ఏ అవతారములో ఇట్టి కార్యం నెరవేరిందో చెప్పగలరా? పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించేటువంటి దేవుని యొక్క కృపను అనుభవపూర్వకముగా పొందినటువంటి మేము, క్రీస్తే సంపూర్ణ శరణాగతి కోరినటువంటి శరణార్థులకు తన ప్రాణము పెట్ట వచ్చినాడు అని క్రీస్తును ప్రకటిస్తుండగా, మరి మీరెవరిని ప్రకటిస్తున్నారో కామెంట్ రూపంలో మాకు మీ సమాధానం ఇవ్వగలరు. సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా మాటలను ఆలోచన చేయగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.